కనుచూపు మేర నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న నది, ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోతున్న బాధితులు, సాయం కోసం అరుపులు. వెంటనే స్పందించిన కొందరు స్పీడ్ బోట్ల సాయంతో వచ్చి ప్రాణాలు కాపాడారు. నిమిషాల వ్యవధిలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదంతా ఏదో సినిమాలోని సన్నివేశం కాదు. విజయవాడలో ఫైర్ టాస్క్ ఫోర్స్ బృందాల శిక్షణలో భాగం. ప్రకాశం బ్యారేజ్ వద్ద కఠోర సాధనతో శిక్షణ పొందిన దళాల విన్యాసాలపై కథనం. సముద్రంలో అల్పపీడనం లేదా తుఫాను ఏర్పడిందంటే చాలు, ప్రకృతి విలయ తాండవం చేస్తుంది. అలాంటి సమయంలో వాగులు వంకలు పొంగి పొర్లుతాయి. ఊహించని ప్రమాదాల్లో బాధితులు చిక్కుకుంటే వారిని ఎలా రక్షించాలనే అంశంపై ఫైర్ టాస్క్ ఫోర్స్ బృందాలు 12 రోజుల పాటు శిక్షణ పొందాయి. జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ దళాలు వచ్చేలోగా జరుగుతున్న ప్రాణ నష్టాన్ని ఆపేందుకు వీరిని ఉపయోగించనున్నారు. రాష్ట్ర అగ్నిమాపక విపత్తు స్పందన శాఖ ఆధ్వర్యంలో సిద్ధమైన బృందాలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా బాధితుల్ని రక్షించి క్షేమంగా ఒడ్డుకు తీసుకొస్తాయి. దేశ విదేశీ నిపుణుల ఆధ్వర్యంలో తర్ఫీదు పొందిన బలగాలు తమ విన్యాసాలను హోంశాఖ ఉన్నతాధికారుల ఎదుట ప్రదర్శించాయి. లోతైన బావులు, ప్రవాహం ఉండే కాలువల్లో ప్రమాదవశాత్తు ఎవరైనా పడిపోతే వారిని కాపాడాలన్నా, చనిపోయిన వారి మృతదేహాలను బయటకు తీసుకురావాలన్నా కష్టమైన పనే. ఆయా బావుల్లో దిగేందుకు కానీ ఎక్కేందుకు గానీ ఎలాంటి ఆసరా ఉండదు. అందుకే అధునాతన పరికరాలను ఉపయోగించి ప్రమాదాల సమయంలో వీటిని వాడనున్నారు. స్ట్రెచ్చర్ ద్వారా బాధితుల్ని రక్షించే యత్నాలు చేస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్లు, ప్రత్యేక రక్షణ పరికరాల సాయంతో నీటిలో గంటల తరబడి ఉంటూ మృతదేహాలు లేదా వస్తువుల్ని బయటకు తీసుకొస్తున్నారు. ఫైర్మెన్, ఎస్ఎఫ్ఓ ర్యాంక్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఈ 10 రోజుల పాటు ఈ టెక్నికల్ రెస్క్యూ ఆపరేషన్స్, స్కూబా డైవింగ్ ఆపరేషన్స్ వీటిలో 10 రోజుల ప్రశిక్షణ కూడా జరిగింది. వీళ్ళందరిలో కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. హై స్పీడ్ వాటర్స్లో కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కండక్ట్ చేయటం, అదేవిధంగా హై ఆల్టిట్యూడ్ నుంచి రోప్ ద్వారా కూడా ఎలా రెస్క్యూ ఆపరేట్ చేయాలి, అదేవిధంగా అండర్ వాటర్లో కూడా ఎలాగ రెస్క్యూ ఆపరేషన్ చేయాలి, వీటన్నిటి గురించి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 10 రోజుల క్రితం వరకు సాధారణ ఫైర్మెన్ గా ఉన్న వారంతా కేవలం 12 రోజుల శిక్షణలో సాహసాలు చేయడం ఉన్నతాధికారులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ధైర్య సాహసాలను వీక్షించిన హోంశాఖ ప్రధాన కార్యదర్శి అనురాధ సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందించారు. వాల్మీకి ఫైర్మెన్ విజయనగరం, బి రామారావు ఫైర్మెన్ విజయనగరం, ఎం సురేష్ ఫైర్మెన్ విశాఖపట్నం, ఎం సురేష్ ఫైర్మెన్ విశాఖపట్నం, ఆర్ క్రాంతి కుమార్, డి రత్నరాజు, కె రాంబాబు, కె నాగరాజు. టాలెంట్స్ని ఎగ్జిబిట్ చేశారు, చాలా బాగా చేశారు. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో కాదు,
ఐ డోంట్ థింక్ వేరే ఎక్కడ ఏ స్టేట్లో కూడా ఇట్లా ఎక్స్పర్టైజ్ డెవలప్ చేసుకున్న ప్రెసిడెంట్స్ లేవు. నీళ్ళ లోపల స్క్యూబా డైవింగ్, స్నార్కలింగ్ అటువంటి చేసి నీళ్ళ లోపల ఎవరన్నా చిక్కుకొని ఉంటే వాళ్ళని బయటికి తీసుకురావడానికి అటువంటి శిక్షణ వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది, విచ్ ఇస్ అ గ్రేట్ ఎఫర్ట్. ఐ కంగ్రాచులేట్ ఆల్ ద ట్రైనర్స్ యాజ్ వెల్ యాజ్ ద ట్రైనీస్. ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు ధీటుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అగ్నిమాపక శాఖ తయారు చేసిన ఈ బృందాలను జిల్లా కేంద్రాల్లో అందుబాటులో ఉంచనున్నారు. భవిష్యత్తులో అగ్నిమాపక శాఖలోని 2800 మంది ఉద్యోగులకు దశల వారీగా ఈ తరహా శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.